ఈ 25 రోజులలో చూడండి, ఢిల్లీకి పోతున్నాడు, ప్రధానమంత్రిని కలుస్తున్నాడు, శాఖ మినిస్టర్లను కలుస్తున్నాడు. ఇక్కడ దాకా గాడి తప్పింది, గవర్నమెంట్ యొక్క సిస్టమ్ తప్పింది. వాళ్ళకి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులను ఎట్లా తీసుకురావాలి, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇవ్వాలి, చాలా సిన్సియర్గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. మేము ఇన్ని చెప్తున్నామండి, మేము ఇన్ని చెప్తున్నాం కదా. మేము 25 రోజుల్లో ఒక కొలికి తీసుకొచ్చినాం. మనం ఒక కొలికి తీసుకొచ్చినాం. ఇంకా ఫాస్ట్గా వేగవంతం చేయాలి. ఎందుకంటే 100 డేస్లో మేము ఎంత రీచ్ కావాలనే దాని మీద మేము ఉన్నాం. 100 రోజులు, ఇంకా 2 నెలలు మాకు టైం ఉంది. ఇంకా 100 డేస్కి ఆల్రెడీ మేము 1 మంత్లో 2 స్టార్ట్ చేసాం, ఇంకా 4 ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఆయన టీం చూస్తున్నది, మినిస్టర్స్ అంతా చూస్తున్నారు. అయినా వీళ్ళు కేటీఆర్, హరీష్ రావు నోటికి వచ్చాడు మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు దీని మీద ఒక డౌట్ వచ్చింది. నాకు మేము ఇంత స్పష్టంగా చెప్తుంటే, జనరల్గా ఒక గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మినిమం 2 ఏళ్ళు టైం ఉంటుంది, 2 years. ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే, ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమము 2 years వెయిట్ చేయాలి. దాని తర్వాత మా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ, దట్ ఇస్ డెమోక్రసీ. నీతిని మేము గొంతు ఒత్తేయం మేము. కానీ మీరు ఇక్కడ మేము వదిలిపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు వీళ్ళు. 1000 సార్లు చెప్తున్నారు. ఒక్క అబద్ధాన్ని 1000 సార్లు చెప్తారు ప్రజలారా, మీడియా బీజేపీ కూడా. నేను మొదలు ఒకసారి చెప్తే మీకు మళ్ళీ మీకు ఓపిక ఉందంటే చెప్తా, క్లారిఫై చేస్తా తెలంగాణ ప్రజలకు కూడా. వీళ్ళిద్దరు పాలెళ్ళే. సింపుల్గా చెప్తా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందాం. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాలెళ్ళే. పగలు కొట్లాడుకుంటారు, వాళ్ళు కళ్ళు దుకాణం కాడ కూర్చొని కళ్ళు తాగుతారు వీళ్ళిద్దరు. ఇది ఈ అలవాటు వాళ్ళ పేర్ల పంచాయతీ అంటే గింతే. నల్ల నమ్మకండి. అయితే ఒక నిజాన్ని అబద్ధంగా చేసి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది. నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను. నేను అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎవరినో వ్యక్తిగతంగా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఇటువంటి వాళ్ళని చెప్పడానికి నేను చెప్తలే. కొంత నాకు మొదటి నుంచి అలవాటు, కొంత ఏదో ఒక కథ సారాంశంగా వేదిక చేసుకొని నేను చెప్తుంటాను. నాకు అలవాటు అది. అట్లయితేనే నాకు కొంత జనాలకు అర్థమైతే, మీకు కూడా మీడియాకు అర్థమైతే అని చెప్తుంటా. మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎన్ని మంచి పనులు చేయను, ఇక ఊరందరూ నచ్చుతుంది, అని నచ్చదు. ఇక నేను నా ముందు అట్లే మొరుతాడు పోతాడు. రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తిడుతున్నాడు. అట్లనే ఒరుతుంటాడు వాడు. నా కొడుకు పోతే అట్లే